సప్తసాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. 2024 మిథున రాశి వారి ప్రేమ విషయంలో వారి పడేటువంటి ఇబ్బందులు, వారి యొక్క పడేటువంటి సమస్యల గురించి తెలుసుకుందాం. వాళ్ళు ఇబ్బందులు పడకుండా వారి యొక్క ప్రేమను ఎలాగా కాపాడుకోవాలన్నది, ఈ యొక్క సంవత్సరం ఎలా ఉండిపోతుంది అన్నది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మిథున రాశి వాళ్ళు చాలా బాగా జెన్యూన్గా ఉంటారు, స్వచ్ఛంగా ప్రేమిస్తారు. ప్రేమించిన వాళ్ళ కోసం ఎంతకైనా తెగించేటువంటి మనస్తత్వం ఆడవాళ్ళల్లో కానీ మగవాళ్ళల్లో కానీ ఈ యొక్క రాశి వాళ్ళు చాలా దృఢంగా ఉంటారు, క్లారిటీగా ఉంటారు. ప్రేమించిన వాళ్ళ కోసం ఫ్యూచర్ ప్లాన్స్ మీద ఈ సంవత్సరం ఎక్కువ ఆలోచన పెడుతూ ఉంటారు. వివాహం చేసుకోవాలి, లేదు మంచి ఉద్యోగం చేయాలి, వారిని సంతోషంగా చూసుకోవాలన్న ఆలోచనతో వాళ్ళు ఎక్కువగా ప్రేమించిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఆలోచించే క్రమంలో వీళ్ళు బాగా చదువుకోవడంలో కానీ, ఉద్యోగం సంపాదించడం కోసం ప్రయత్నాలు చేయడంలో కానీ, లేదా ఏదైనా బిజినెస్ చేసి సంతోషంగా ఉండాలి, ప్రేమించిన వాళ్ళని సంతోషంగా చూసుకోవాలి అని మంచి కోసమే వాళ్ళు చాలా కష్టపడతారు. ఈ కష్టపడే ప్రక్రియలో మీరు ఇష్టపడేటువంటి వాళ్ళు, మీరు అమ్మాయిని ప్రేమించినా, లేకపోతే అమ్మాయిలు ప్రేమించినా, అమ్మాయిలు అబ్బాయిలను ప్రేమించినా కూడా వాళ్ళ కోసమే మీరు ఎక్కువ సమయాన్ని మీ ఫ్యూచర్ కోసం కేటాయిస్తారు. కానీ అవతల వాళ్ళు మిమ్మల్ని కొంచెం అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఎక్కువగా లైఫ్ గురించి మీరు ఇంట్రెస్ట్ తీసుకోవడం వల్ల వాళ్ళని కొద్దిగా నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళని కొద్దిగా దూరం పెట్టడం, వాళ్ళ ఫోన్ కాల్స్కి దూరంగా ఉండటం, నేరుగా కలవడానికి దూరంగా ఉండటం, వాళ్ళని పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల కొద్దిగా వాళ్ళ మనస్తాపానికి గురయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మీరు వాళ్ళని బాధ పెట్టాలనో నొప్పించాలనే చెయ్యరు. మీ భవిష్యత్తు తర్వాత, వివాహం తర్వాత మీ భవిష్యత్తు బాగుండడం కోసం కృషి చేస్తూ ఉంటారు. ఆ యొక్క మంచి ప్రక్రియలో వాళ్ళని కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడాను కొద్దిగా వాళ్ళ మీద కూడా శ్రద్ధ పెట్టండి. ప్రేమ అన్నది మీరు ఒక్కసారి మనసులోకి వచ్చిన తర్వాత ఇంకా మరెవరి మీద అలాంటి అభిప్రాయం రాదు. అలాగే స్వచ్ఛంగా ఒకరి మీదే ఉంటుంది. ఆ ఒక్కరిని మీరు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా కూడా వారిని చాలా జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు మిమ్మల్ని ఎంత చేసినా కూడా అపార్థం చేసుకుంటారు. ఈ సంవత్సరంలో వాళ్ళు అపార్థం చేసుకొని ఇతనికి మేమంటే ఇష్టం లేకపోవచ్చు, లేదా మేమంటే నచ్చలేదేమో అనే అభిప్రాయానికి వచ్చి వాళ్ళు మీ నుంచి విడిపోవడానికి ఎక్కువ ఆస్కారం అనేది ఉంది. అలా విడిపోకుండా ఉండాలి అంటే మీరు కొద్దిగా వాళ్ళకి సమయం కేటాయించండి. మీరు ప్రేమ అన్నది మీకు ఉంటుంది, అది మీకు తెలుసు. కానీ ఇంకా ఎక్కువగా వాళ్ళ మీద ప్రేమ చూపించండి, అభిమానం చూపించండి. ఈ ప్రేమ అభిమానం చూపించడం వల్ల వాళ్ళు నిలబడతారు. జీవితం అనేది చాలా బాగుంటుంది. అయితే కొంతమంది మధ్య వ్యక్తులు కూడా ఈ యొక్క అవకాశాన్ని తీసుకొని వాళ్ళ వైపు మలుచుకోవడానికి చూస్తూ ఉంటారు. ఆడవాళ్ళైతే మగవాళ్ళను, మగవాళ్ళైతే ఆడవాళ్ళని వాళ్ళ యొక్క ప్రేమను వ్యక్తం చేసి వాళ్ళ వైపు తిప్పుకోవాలని చూస్తూ ఉంటారు. మీరు చేసే ఈ నెగ్లెక్ట్ వల్ల, అవతల వాళ్ళు చూపించేటువంటి ప్రేమ వల్ల ఈ అవకాశాలు పక్క వాళ్ళకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మీరు జాగ్రత్త పడండి. ఇలాగా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి, లేదా మీరు ప్రేమించిన అమ్మాయి మీకు దూరం అయిపోయి మిమ్మల్ని అపార్థం చేసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి మీ ప్రేమ విఫలం అయిపోయినా సరే, ఎన్నో దిక్కుల ప్రయత్నం చేసినా, ఎంత ఖర్చు పెట్టి పూజలు చేసినా మీకు పని అవ్వకపోతే మమ్మల్ని ఒకసారి సంప్రదించండి. మీ సమస్య యొక్క పూజలో చూసి దాని యొక్క పరిష్కారం చేస్తాం. ఇలాగ విడిపోయిన ప్రేమికుల్ని ఎంతోమందిని కలిపి వారి యొక్క జీవితంలో పెళ్లి దాకా తీసుకొచ్చి పెళ్లి చేసి సంతోషంగా ఉండేటట్టుగా ఎన్నో చేశాం. అలాగే మీకు విడిపోయి ఉండి చాలా ఇబ్బంది పడుతున్న ప్రేమికులు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మేము వాళ్ళకి ఖచ్చితమైన 100కి 100% పరిష్కారం 11 రోజుల్లో చూపిస్తాం. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎటువంటి ప్రేమ సమస్యలు ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేయండి.